అన్నట్టు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ సోమవారం నాడే ఓట్లు. ఎమ్మెల్సీ అంటే పెద్దల సభలో కూసునేటోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళే పోటీలో ఉంటారు. సభల పెద్ద మనుషులు లెక్క ఉంటారు. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా చిల్లర మల్లర ముచ్చట్లు మాట్లాడొద్దు కదా. అసాంటి పెద్దల సభను పెద్దల సభ లెక్క ఉంచుతారా, లేకుంటే బూతుల సభ లెక్క మారుస్తారా? అది మీ చేతులలోనే ఉన్నది. ముచ్చటేందో పురాగా చూడురు, మీరే సమజవుతుంది. ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఈ 27వ తారీఖు నాడే ఉన్నాయి కదా. మన గులాబీ పార్టీ తరపున ఏనుగుల రాకేష్ రెడ్డి సారు పోటీ చేస్తుండోలా మీకు కూడా ఎరికయ్యే ఉండాలి. ప్రచారంలా రాకేష్ రెడ్డి సారే అందరికంటే ముందున్నాడు. చదువుకున్నోళ్ళందరూ ఈ సారెంబడే ఉన్నారు. రాకేష్ రెడ్డి తరపున అటు రామన్న ఇటు హరీష్ అన్న బీఆర్ఎస్ లీడర్లు ఊరూరుకు పోయి ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఎలక్షన్లలో కారు పార్టీకి ఎందుకు గెలిపియాలే, చెయ్యి పార్టీకి ఎట్లా బుద్ధి చెప్పాలనో వివరంగా చెప్తురు. ఇక్కడ దిక్కేమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అక్కడ దిక్కేమో పచ్చి బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. ఎవరు కావాలా గ్రాడ్యుయేట్ల తరఫున ఎవరు ప్రతినిధిగా ఉండాలి, ఎవరు పట్టభద్రులకు ప్రాతినిధ్యం వహించాలి, ఎవరు పట్టభద్రుల తరఫున రేపటి రోజున శాసన మండలిలో ఉండాలి, మీరే నిర్ణయించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక సామాన్యుడు మీలోంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఉండాలనా, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి అండ చూసుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ మరి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ మొత్తంగా 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నా ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలని ఆలోచించండి. ఇటు బిట్స్ పిలాని, అటేమో పల్లి బటాని, ఏం కావాలో మీరే ఆలోచించుకోండి. ఈడ రాకేష్ రెడ్డి సార్ గురించి మీకు బరాబరి చెప్పాలి. ఈయనే ఉత్తపచ్చి మనిషి కాదు. చిన్నప్పటి సంధి కష్టపడి చదువుకున్నాడు. 10వ తరగతి ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్. బిట్స్ పిలాని అసంటి పెద్ద కాలేజీలో సీట్స్ సంపాదించిండు. ఫారెస్ట్ లో కొలువులు చేసిండు. ప్రజాసేవ చేసేందుకు సొంతూరుతో పట్టిండు. రాజకీయంలో చేరిండు. ఎంతో మందికి సాయంగా ఉన్నాడు. ఎవరన్నా తప్పు చేస్తే తప్పని నిలదీస్తాడు. ఇప్పుడు మనకు నిలదీష్టోళ్లే కావాలి, మన నిరుద్యోగుల తరపున నిలబడేటోళ్లే కావాలి. ఇక ఇంకో దిక్కు షెయ్యిపాటి తరపున తీన్మర్ మల్లన్న అనే మనిషి పోటీ పడుతుండల్లా. ఈయన గురించి నేను సపరేట్ గా చెప్పాలనా, లోకమే చెప్తుంది. యూట్యూబ్ అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి మందిని బదనం చేస్తాడని పేరుంది. వాళ్ళని వీళ్ళని బెదిరించి పైసలు వసూలు చేస్తాడని కూడా చెప్పుకుంటారు. వార్తల పేరుతోని పొద్దుగాలనే బూతులు రామాయణం షురు చేస్తాడని అంటుర్రు. పూటకో మాట రోజుకో పార్టీ మాట్లాడని పేరు కూడా ఉండే. అగర్ సీనియర్ గనుక పెద్దల సభకు పంపితే బూతులతోనే సభనే సత్యనాశం చేస్తాడని షెయ్యి పార్టీలు ఉన్నోళ్లే చెప్పుకుంటురోలా. మరి నిరుద్యోగులు, విద్యావంతులు, మేధావుల తరపున కొట్లాడే లీడర్ కావాలనా, లేకుంటే ప్రభుత్వం తానా అంటే తందానా కొట్టే కడమ లీడర్లు కావాలనా? ఓటర్లు తెలుసుకోవాలి. పెద్దల సభ గౌరవాన్ని నిలబెట్టాలి.